డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కుకట్పల్లిలో ఇన్సిడెంట్, పెళ్ళై 2 నెలలు అయింది, అప్పుడే అత్తింటి వేధింపులు, అదనపు కట్నం. ఈ అత్తింటి వేధింపులు, అదనపు కట్నం అనేది ఈ మధ్యకాలంలో మనం వినట్లేదు మేడం. కొంతకాలం ముందు ఎక్కువ ఇవే న్యూస్లు ఉండేవి. అవును. నవ వధువు సూసైడ్, ఆత్మహత్య అని ఒకప్పుడు అన్ని అవే ఉండేవి. అసలు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా అనమాట. 2 నెలలు అయింది పెళ్ళయి, మరి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారో ఏం మనకు తెలియదు. మరి పెళ్ళిళ్ళు చేశారు, ఇంత ఆర్భాటంగా పెళ్లి చేసి అన్నీ చేశాక 2 నెలలకే వేధింపులు ఏంటి, మళ్ళీ కట్నం తీసుకురమ్మని ఈ అమ్మాయి సూసైడ్ చేసేసుకోవడం, అత్తింటి వేధింపులు అని చెప్పి. అంటే ఇక్కడ మనము సైకలాజికల్గా వీళ్ళంటే మెచ్యూర్ మెంటాలిటీ సరిగా లేక అంటారా, అమ్మాయికే కానీ అటు వాళ్ళకే కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు వింటున్నాం మనం సమాజంలో లవ్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల చాలా దుష్ఫలితాలు వచ్చాయి, వాళ్ళు విడాకులు అయిపోతున్నాయి, లేకపోతే ఆ తల్లిదండ్రులని దూరం చేసేసి అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతుంది, కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక విధంగా వస్తున్నాయి. లవ్ మ్యారేజెస్లో కూడా ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి అని మనలాంటి వాళ్ళని చెప్తున్నాము. తర్వాత సమాజంలో కూడా మార్పు వచ్చింది. యువతరం కూడా ఇప్పుడు కొద్దిగా సంబంధాలు చూసి చేసుకునే వైపు మొగ్గుతున్నారు. అటు కొంచెం చేంజ్ అనేది వచ్చింది. ఈ క్రమంలో ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ రిపీటింగ్. ఏంటనంటే కట్నం కట్నం, అదనపు కట్నం. లవ్ మ్యారేజ్లు ఉన్నంతకాలం కట్నాలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ వైపు మొగ్గుతుంటే మళ్ళీ కట్నాలు రిపీట్ అవుతున్నాయని అనిపిస్తుంది. అంటే మళ్ళీ పాత పద్ధతిలోనే మళ్ళీ అన్నీ కొనసాగించడానికి సిద్ధపడిపోయారు జనం. ఆ క్రమంలో కట్నాలు అడగడము, ఇవ్వడము, ఇవ్వలేకపోయినా కొంత ఇచ్చి కొంత తర్వాత ఇస్తామనడము, లేకపోతే దాని బదులు ఇది ఇస్తాం, దీని బదులు అది ఇస్తామని అనడము, ఇది అసంతృప్తికి కారణం అవుతుంది. మేము ఇది అడిగితే అది అంటారేంటి, క్యాష్ అడిగితే భూమి అంటారేంటి, భూమి అడిగితే క్యాష్ అంటారేంటి, ఒక ఫ్లాట్ అడుగుతుంటే ఏదో 2 వీలర్ ఇస్తానంటారేంటి, ఇలా అసంతృప్తులు మొదలవుతున్నాయి. మొన్న కూడా ఇక్కడ ఒక కేసు 5-6 రోజుల క్రితం జరిగింది కదా, ఒక ఇక్కడ దుర్గం చెరువులో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. బుల్లెట్ బండి అంటే ₹1,00,000 1,50,000 ఉందండి. ఆ బుల్లెట్ బండి ఇచ్చారు, ఎన్నో తులాలు బంగారం పెట్టారు, లక్షలు కట్నం ఇచ్చారు. మరైనా ఎందుకు వేధించారు అని అంటే, చెప్పాను కదా, మళ్ళీ పాత కథ మొదలు పెడుతున్నారు. మేము ఉద్ధరిస్తాం, మేము మోసం చెయ్యం. ఎందుకు అనంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా మేము చేసుకుంటున్నాము, మళ్ళీ లవ్ మ్యారేజ్ కాదు కదా. లవ్ మ్యారేజ్లో అయితే ఫెయిల్యూర్స్ ఉంటాయి. మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఉద్ధరిస్తాం, మా కొడుకు ఉద్ధరిస్తాడు కాబట్టి కట్నాలు కావాలి, కట్నం అడిగినంత ఇవ్వకపోతే కుదరదు. డిమాండ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి పాత కథలో లాగా. అది మళ్ళీ వాళ్ళల్లో ఒక పులి నిద్రలేచిందంటారు చూసారా, అట్లా పులి నిద్రలేచినట్టు మొదలుపెట్టారనమాట ఇవన్నీ. మళ్ళీ ఏం వదలే, ఇప్పుడు సేఫ్గా ఉన్నాం మనం, కట్నాలు అడిగి తీసుకోవచ్చు, ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ వైపు వస్తున్నారు అందరూ అని చెప్పి వాళ్ళు పాపం అమాయకంగా మొదలుపెట్టారు. మొదలు పెడితే ఏమవుతుంది, మళ్ళీ పాత కథలే, మళ్ళీ ఆత్మహత్యలు, సాధింపులు, వేధింపులు, హెరాస్మెంట్స్, టార్చర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయి ఏం చేస్తుంది, పుట్టింటి వాళ్ళకి చెప్పలేక, పుట్టింటికి వెళ్ళలేక, వీళ్ళకి చెప్పే ఇది లేక తనే అంతం చేసుకుంటుంది. దీనికి అంతటికి బుద్ధి రావాల్సింది తల్లిదండ్రులకి. మూర్ఖులు ఎవరయ్యా ఇక్కడ అంటే తల్లిదండ్రులు. ఇవన్నీ అరికట్టాలనంటే, అయ్యా బాబు, మేము సంబంధాలు చూసి అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామనే మేము సంబంధం చూస్తున్నాము, కానీ మేము కట్నం ఇవ్వమండి చెప్పేయాలి. ఇప్పుడు ఆస్తిలో వాటాలు అనేవి అందరికీ సమానం అంటున్నారు కాబట్టి మేము చనిపోయిన తర్వాత మా తదనంతరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సమానంగా వస్తుంది వాటా. అర్థమైందా? మేము ఇప్పుడు కట్నం ఇవ్వం. మామూలుగా బట్టలు కొంటాము, పెళ్లి ఖర్చులు చూస్తాము, భోజనాలు పెడతాము, పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేస్తాము, కార్యక్రమాలన్నీ మేము సక్సెస్ఫుల్గా అన్నీ చేస్తాం. మేము మీకు బండ్లు ఇవ్వము, కట్నాలు కానుకలు ఇవ్వము, ఇళ్ళు వాకిళ్ళు ఇవ్వము, ఏమి ఇవ్వము. మేము ఇవన్నీ చేసి పిల్లని పంపిస్తాం. ఏదో పిల్లకి తగినంత తాళిబొట్టు, ఒక జత గాజులు, ఏదో చిన్న నామినల్గా పెడతాం. అవి పిల్లవరకే ఒంటి మీద ఉండాలి కదా. ఒక తాళి ఉండాలి, ఒక 2 గాజులు ఉండాలి, ఒక ఉంగరం ఉండాలి, ఒక నల్లపూసలు, పట్టీలు, మట్టలు, ఇంతవరకే. ఇవి సౌభాగ్యం కాబట్టి ఆడపిల్లకి మేము పెడతాం. మీకు ఇష్టమైతే చేసుకోండి. ఇటు నుంచి చూస్తే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇదే అనుకోవాలి. అరే గతి పోయింది మాకిప్పుడు, మా కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, 45 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, మనము అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్దాం అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటున్నారు, మనకి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది,
అని అనుకుంటున్నప్పుడు కట్నాలు మీరు మాత్రం ఎందుకు తీసుకోవాలి? మీ పిల్లల జీవితాలు బాగుండాలి, మీకు సమస్యలు రాకూడదు అనే కదా మీరు అరేంజ్డ్ మ్యారేజ్కి వస్తున్నప్పుడు మీరు కట్నం ఎందుకు అడుగుతున్నారు? ఓకే, మీకు గతి లేదా, అడుక్కు తింటున్నారా? వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు రోజు ముద్ద వండుకుని తినాలా? సిగ్గు లేదా మీకు? మీరు ఆ గతిలో ఉంటే కూడా ఒక పిల్ల తల్లిని అడగటం ఎందుకు? ఇంకెవరినైనా రోడ్డు మీద అడుక్కోండి. ఇంకెవరినైనా రోడ్డు మీద అడుక్కుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటే డబ్బు రాదా? దాంతో బియ్యం పప్పు కొనుక్కుని వండుకుని తినలేరా? ఎవరో ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని అడుక్కోవటం ఎందుకు? మీ అబ్బాయికి పెళ్ళాం ఎంత అవసరమో ఆ అమ్మాయికి మొగుడు అంతే అవసరము, ఎవరికైనా అంతే. అలాంటప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి పిల్లల్ని, అంతే. ఈ మిగతా ఆస్తులు డబ్బులు ఇవన్నీ కాదు. ఒక జీవితం ముందుకెళ్ళాలి, లైఫ్ సైకిల్ నడవాలి అని అంటే ఆడమ్మగ ఇద్దరు ఉండాల్సిందే, ఒకరికొకరు తోడు నీడ. ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉండలేరు, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉండలేరు, అదంతే సృష్టి. అమ్మాయికి అబ్బాయి ఉండాలి, అబ్బాయికి అమ్మాయి ఉండాలి. ఆపోజిట్ సెక్స్ ఉంటేనే వాళ్ళ మధ్యన ఆకర్షణ, ఒక డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటేనే అందంగా ఆనందంగా ముందుకెళ్తుంది ఆ జీవితం. మరొక విషయం ఏంటంటే అమ్మాయిలను తీసుకుంటే, సరే పెళ్లి చేసుకుంది అమ్మాయి, ఇప్పుడు కుక్కట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్, పెళ్ళి అయింది, కట్నం కోసం వేధిస్తున్నారు అనుకుందాము. ఎందుకు వీళ్ళు కూడా ఆలోచించకుండా సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు? సరే బయటకు వచ్చేయచ్చు కదా ధైర్యంగా. ఇంత సొసైటీలో ఆడవాళ్ళు ధైర్యంగా అన్ని పనులు ఒంటరిగా చేసుకుంటున్నారు కదా, ఎందుకు అమ్మాయిలు ఆ టైంలో రాలేకపోతున్నారు? ధైర్యంగా వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వాళ్ళు చూడరా, కూతురు వస్తే తిరిగి వాళ్ళు చూసుకుంటారు కదా, ఇట్లా ఉంది నాన్న, నా పరిస్థితి బాగాలేదు, వాళ్ళ సతాయిస్తున్నారు అన్నప్పుడు ఇమీడియట్లీ రాకుండా వాళ్ళంటే ఆ టైంలో వాళ్ళ యొక్క ఆలోచన అలా క్షణికంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలతో సూసైడ్ చేసుకోవడం ఎవరికి ఉపయోగం? అంటే సాధారణంగా అరేంజ్డ్ మ్యారేజెస్ చేసిన ఇళ్లల్లో పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు కదా, నేను సమస్యల్ని పుట్టింటికి తీసుకెళ్ళకూడదనే 99% ఆలోచిస్తారు. కేవలం ఈ ఆలోచనతోనే వాళ్ళు ఇక్కడవన్నీ భరిస్తూ ఉంటారు. కానీ మీరన్నట్టు ఎవరి కోసమో ఇవన్నీ భరించాల్సిన అవసరం లేదు. మీరు ఇవన్నీ భరించి మళ్ళీ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంత బాధను తీసుకెళ్ళి మళ్ళీ తల్లిదండ్రుల మీదే పడుతుంది అదంతా. ఇప్పుడు పిల్ల పోయే, డబ్బు పోయే, జీవితం పోయే అంటే ఎన్ని బరువులు తల్లిదండ్రుల మీద పడతాయి? తల్లిదండ్రులు కృషించిపోతారనే విషయం తెలుసుకోవాలి. అందుకనే ఫోన్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్ని సూసైడ్లు జరిగినాయి, వాళ్ళందరూ ఫోన్లు ఉపయోగించారు. తల్లిదండ్రులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, వీళ్ళు చేస్తూనే ఉన్నప్పుడు విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే చెప్పలేకపోయావు, సాధారణంగా దగ్గర సంబంధాలే, దగ్గర డిస్టెన్స్లే ఉంటున్నాయి, వెళ్ళి రాగలుగుతున్నారు. వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు కూడా చెప్తున్నారు, వచ్చి వెళ్ళిందండి ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పకపోవాలి? చెప్పండి. నేను చాలాసార్లు ఈ విషయం మనం మాట్లాడుకున్నాం. మీకు ఎప్పుడైతే సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుందో, మీరు మీ పక్కన అంటే ఎవరింట్లో ఉన్నారో అత్తమామల దగ్గర, వాళ్ళ వల్ల మీకు ఆ బాధ వస్తే వాళ్ళకి చెప్పమని నేను అనట్లా. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉద్యోగం చేసే చోట అయితే కొలీగ్స్కి మీరు చెప్పాలి. వీలైతే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి. పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళక్కర్లా, 100కి చేయండి, వాళ్ళు వచ్చి ఏంటమ్మా చక్కగా అడుగుతారు, చెప్పేసేయండి. ఇప్పుడు మీరు చచ్చిపోయి మీరేదో బాధపడి మీరేదో తప్పు చేసినట్టు ఆ బరువులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ తల్లిదండ్రులు పడేస్తే మీరు తల్లిదండ్రులు బాధపడతారేమో అని దాచిపెట్టిన విషయం ఇక్కడ సర్వ్ అయింది. ఎట్లు వాళ్ళకి ఎన్నో రెట్లు బాధను మిగిల్చి మీరు చనిపోతున్నారే, ఉల్టా ఇంకా వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా పోగొట్టుకున్నారు నీ కోసం. పెళ్లి ఖర్చు అంత ఆడంబరంగా పెళ్లిళ్ళు చేసి ఇటు కూతుర్ని పోగొట్టుకొని, అంటే ఎంత నవ్వే డేస్ ఆడపిల్ల ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూస్తున్నాం మనము. ఈ టైంలో కూడా ఇంకా ఇలా అదనపు కట్నం కోసం అనేసి చనిపోవడం, అంటే తల్లిదండ్రులు మీరు అన్నట్టు మేడం చెప్పేస్తే అయిపోద్ది, ఫేస్ టు ఫేస్ మేమేమి ఇవ్వలేము, చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు. నేను కెమెరా ముఖంగా చెప్తున్నా చూడండి, అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయిలు మీరు కట్నం అడగండి, అడిగారా మీకు పెళ్ళిళ్ళవు. అలాగే అమ్మాయిలు మీరు కట్నాలు ఇచ్చారా, మీరు డాష్ అంతే. ఆ సూసైడ్లో ఏంటో అవన్నీ మీరు భరించాల్సి ఉంటుంది. ఆశ పుడుతుంది కదా మేడం, ఆశ పుట్టించేది వీళ్ళే. 2 లక్షలు ఇస్తే ఇంకోటి ఏంటంటే, ఏ సాంప్రదాయం మనకు వద్దనుకుని ఇక్కడ దాకా వచ్చామో మళ్ళీ తిరిగి మనం అదే సాంప్రదాయంలోకి వెళ్ళబోతున్నాం. ఓకే వెళ్దాం, కానీ అటువంటి కష్టాలు మనం పడకుండా ఉండాలంటే కొన్ని చేంజెస్ మనం తెచ్చుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి. ఏంటంటే మేము ఇవ్వమండి, ఇప్పుడు మా అమ్మాయికి మొగుడు కావాలి, మేము కూడా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోకూడదు, వదిలించుకోవాలి, పంపించాలి. అలాగే మీ అబ్బాయికి కూడా పెళ్లి చేయాలి, బ్రహ్మచారికి జీవితకాలం మీ ముందు పెట్టుకుని మీ భార్యాభర్తలు మాత్రం గదిలో పడుకుంటారా? కాదు కదా, చేస్తారా? చేయాలి, ఆ పెళ్ళాం కావాలి కదా, కావాలనుకుంటే చేసుకోండి. మేము కూడా అంతే, మేము మిమ్మల్ని ఏం అడుగుతాం, ఇంకా ఆడపిల్లల వాళ్ళు అసలు ఎప్పుడూ అడగరు. కాబట్టి మాకు అంతకన్నా ఏమక్కర్లా, మాకు ప్రేమగా చూసుకునే భర్త అయితే, పిల్లని తిట్టి కొట్టి సాధించి అమ్మ కూర్చులాగా మాట్లాడి ఏదో పనులన్నీ చేస్తే మేము కూడా చేసుకోం. అవన్నీ మాకు ఉండకూడదు, మేము కట్నాలు ఇవ్వం.
అలాగే అబ్బాయిలు కూడా కట్నం తీసుకోకండి, మంచి లక్ష్మి లాంటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, మన ఇంట్లో కలిసిపోయే అమ్మాయి అయితే చేసుకోండి పెళ్ళి. అప్పుడు అబ్బాయిలు పెళ్ళిళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు పెళ్ళిళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.